మన గత వీడియోలు చూసిన కొంతమంది రైతు సోదరులు కామెంట్లో ఒక ముఖ్యమైన సందేహం అడిగారు. మీరు మొదటి వీడియోలో ప్రతి స్ప్రేకు గ్రూప్ మార్చాలి అన్నారు. రెండో వీడియోలో 30 రోజుల విండో పూర్తయ్యే వరకు ఒకే గ్రూప్ వాడాలన్నారు. అసలు ఇందులో ఏది నిజం అని అడగడం జరిగింది. మీ సందేహం 100% సమంజసమైనదే. ఈరోజు ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ గురించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. అలాగే ఇంకొంతమంది అడిగారు, ఈ 30 రోజుల విండో పద్ధతిని ఎలా కౌంట్ లెక్కించాలి అని కొంతమంది అడగడం జరిగింది. అలాగే ఈ 30 రోజుల విండో పద్ధతిని ఏ పంటల్లోనైనా అమలు చేయొచ్చా, ఏ పంటకైనా వర్తిస్తుందా అని ఇలా కూడా కొంతమంది అడగడం జరిగింది. వీటన్నిటికీ క్లారిటీ తెలుసుకోబోతున్నాం. ఫైనల్ గా రైతుకు ఏ పద్ధతిని ఆచరిస్తే పురుగు మందుల ఖర్చు సగానికి తగ్గించుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మొదటి వీడియోలో ఏం చెప్పానంటే ప్రతి స్ప్రేకు గ్రూప్ మార్చాలి అని చెప్పాను. ఉదాహరణకి మెయిన్ గ్రూప్ 1 తీసుకుంటే ఇందులో సబ్ గ్రూప్ 1A, సబ్ గ్రూప్ 1B. ఉదాహరణకు తీసుకుంటే 1Aలో మనకి ఇలా కొన్ని రకాల టెక్నికల్స్ అనేది ఉంటవి. మనకు 1Bలో ఇలా కొన్ని రకాల టెక్నికల్స్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనము మొదటి స్ప్రేలో గ్రూప్ 1A నుండి కార్బోసల్ఫాన్ ఉదాహరణకు మనం తీసుకొని స్ప్రే చేసినప్పుడు మళ్ళీ మనం రెండోసారి స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు ఇలా 1Bకి కానీ లేదా ఇదే గ్రూప్ నుండి ఇంకో టెక్నికల్ కానీ వాడకూడదు. కంప్లీట్ గా ఇలా మెయిన్ గ్రూప్ కు మారాలి అని చెప్పడం జరిగింది. ఇది మొదటి వీడియోలో మీకు చెప్పిన విధానం. ఇక రెండవ వీడియోలో ఏం చెప్పానంటే ఒక 30 రోజులు విండో అనుకుంటే ఆ 30 రోజుల విండోలో సబ్ గ్రూప్ 4A నుండి ఇమిడాక్లోప్రిడ్ తీసుకుంటే కంప్లీట్ గా 30 రోజుల విండో అయిపోయే వరకు కూడా ఇదే గ్రూప్ ని 4A మాత్రమే వాడాలి తప్ప ఇలా 4C 4D సబ్ గ్రూప్ గానీ లేదా మెయిన్ గ్రూప్ కు అస్సలు మారకూడదు అని రెండవ వీడియోలో చెప్పడం జరిగింది. మొదటి వీడియోలో చెప్పిందేమో ప్రతి స్ప్రేకు మెయిన్ గ్రూప్ మార్చాలన్న, రెండవ వీడియోలో చెప్పిందేమో 30 రోజులు ఒకే విండో ఒకటే గ్రూప్ మాత్రమే వాడాలి, ఒక మందును మాత్రమే వాడాలి అని చెప్పడం జరిగింది. ఈ రెండిటికి ఇప్పుడు మనం క్లారిటీ చూద్దాం. ముఖ్యంగా మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిశోధన సంస్థ అయిన IRAC ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ యాక్షన్ కమిటీ అనేది పురుగులకు రెసిస్టెన్స్ రాకుండా నివారించడానికి మనకు 2 రకాల పద్ధతులను స్ట్రాటజీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది వచ్చేసి మనకి సాధారణ రొటేషన్, సీక్వెన్స్ రొటేషన్ అంటాం దీన్ని. ఈ సీక్వెన్స్ రొటేషన్ నేను మొదటి వీడియోలో డిస్కషన్ చేసింది సీక్వెన్స్ రొటేషన్ పద్ధతినే. అంటే ప్రతి స్ప్రేకు అనేది మనం మెయిన్ గ్రూప్ మారుస్తూ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది మొదటి వీడియోలో చెప్పిన సీక్వెన్స్ రొటేషన్ పద్ధతి. ఇది కూడా మనకు 100% శాస్త్రీయమైనదే. ఇది కూడా మనకు IRAC చెప్తున్న ఒక స్ట్రాటజీ. ఇక రెండవ వీడియోలో చెప్పింది 30 రోజులు ఒకే విండో ఒకే గ్రూప్ అని చెప్పడం జరిగింది. దాన్ని మనము 30 రోజుల విండో పద్ధతి, విండోయింగ్ స్ట్రాటజీ అని మనం చెప్పుకుంటాం. ఈ విండోయింగ్ స్ట్రాటజీ పద్ధతి అనేది IRAC యొక్క మాస్టర్ ప్లాన్, పవర్ఫుల్ టెక్నిక్. పురుగులను సమర్థవంతంగా నివారించడానికి అత్యద్భుతమైన పవర్ఫుల్ టెక్నిక్ ఈ 30 రోజుల విండో పద్ధతి స్ట్రాటజీ అనేది. దీన్ని నేను రెండవ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. 30 రోజులు ఒకే విండో, 30 రోజులు ఒకటే గ్రూపు, వేరే సబ్ గ్రూప్ గానీ వేరే మెయిన్ గ్రూప్ గానీ అస్సలు మారకూడదు అని రెండవ వీడియోలో అనేది మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇలా మొదటి వీడియోలో మనం చెప్పుకున్న పద్ధతి వచ్చేసి సాధారణ రొటేషన్ పద్ధతి, సీక్వెన్స్ రొటేషన్ పద్ధతి. రెండవ వీడియోలో చెప్పుకున్నది మనము 30 రోజుల పవర్ఫుల్ స్ట్రాటజీ, IRAC యొక్క పవర్ఫుల్ స్ట్రాటజీ 30 రోజుల విండో పద్ధతి అనేది మనం రెండవ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇలా మనకు 2 రకాల పద్ధతులు అనేది IRAC ఈ 2 రకాల స్ట్రాటజీస్ అనేది పురుగులకు రెసిస్టెన్స్ రాకుండా నివారించడానికి మనకు ఇవ్వడం జరిగింది. 30 రోజుల విండో పద్ధతి అంటే ఏమిటి అనేది లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. పురుగు గుడ్డు పెట్టి ఆ గుడ్డు పిల్లగా మారి చనిపోవడానికి 30 రోజుల సమయం పడుతుంది. ఒక తరం పురుగు అని మాట్లాడుకుంటాం. ఒక తరం పురుగు మీద మనం ఒక గ్రూప్ కు చెందిన టెక్నికల్స్ ను మాత్రమే వాడాలి అని లాస్ట్ వీడియోలో మనం చాలా డీటెయిల్స్ గా మాట్లాడుకోవడం జరిగింది. విండో పద్ధతి మీకు తెలియకపోతే డెఫినెట్లీగా ఆ వీడియో చూడండి. 100% మీకు విండో పద్ధతి అంటే ఏమిటి అనేది కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే మనకు IRAC 2 రకాల పద్ధతులను, సాధారణ రొటేషన్, సీక్వెన్స్ రొటేషన్ పద్ధతి, అలాగే 30 రోజుల విండో పద్ధతి, విండోయింగ్ స్ట్రాటజీని కూడా మనకు 2 రకాల పద్ధతులను ఇచ్చింది కదా. మనకు 2 రకాల పద్ధతులను మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనేది మనకు క్లారిటీ రావాలి. అయితే మనకు సాధారణ రొటేషన్ పద్ధతి ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనకు పంటల్లో పురుగు యొక్క ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు, పురుగు ఉధృతి పెద్దగా లేదు, అక్కడక్కడ కనిపిస్తుంది, దానివల్ల మనకు పంటకు ఎటువంటి పెద్దగా సమస్య వచ్చే అవకాశం లేదు అనుకున్నప్పుడు మనం 100% సాధారణ రొటేషన్ పద్ధతినే ఇంప్లిమెంట్ చేయాలి.
ఉదాహరణకు వరి ఉంది, మొదటి 30 రోజుల నుండి 40 రోజుల వరకు కూడా వాటి యొక్క ఉధృతి అనేది ఎక్కువగా కనిపించదు. సో అలాంటి సందర్భంలో మనము సీక్వెన్స్ రొటేషన్, సాధారణ రొటేషన్ పద్ధతిని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే పత్తి, మిరప ఉంది, మొదటి దశలలో ఒక 15 నుండి 20 రోజుల దశలో పెద్దగా పురుగు యొక్క ఉధృతి కనిపించదు, అక్కడక్కడ పేనుబంక, పచ్చదోమ కనిపిస్తుంది లైట్ గా. అలాంటి సందర్భంలో మనం సాధారణ రొటేషన్ పద్ధతిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక మనకు కూరగాయ పంటలు, వంకాయ, బెండ, టమాటా, వీటిలో కూడా మనకి పూత దశకు వచ్చే వరకు పెద్దగా ఆ దోమ యొక్క ప్రభావం అనేది, రసం పీల్చి పురుగుల ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటి సందర్భంలో కూడా మనం సాధారణ రొటేషన్ పద్ధతిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సాధారణ రొటేషన్ పద్ధతి గురించి మనము మొదటి వీడియోలో మాట్లాడుకున్నాము. ప్రతి స్ప్రేకు గ్రూప్ మార్చాలి, అది 8 నుండి 10 రోజుల గ్యాప్ లో ప్రతి స్ప్రేకు మెయిన్ గ్రూప్స్ మారుస్తూ కొట్టుకోవాలి అనేది సాధారణ విండో పద్ధతి. దీన్ని మనం మన పంటలో పురుగు యొక్క ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇంప్లిమెంట్ చేసే ఒక సాధారణ రొటేషన్ పద్ధతి. ఇది కూడా శాస్త్రీయంగా మనకు ఐఆర్ఏసి సూచిస్తున్న ఒక స్ట్రాటజీ. ఇక రెండవ స్ట్రాటజీ వచ్చేసి మనకి విండో పద్ధతిని మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ విండో పద్ధతిని మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే, మనకు ఎక్కువగా పంటల్లో పురుగుల యొక్క ఉధృతి ఎప్పుడైతే ఎక్కువగా కనిపిస్తుందో అలాంటి సందర్భంలో మనం 100% ఖచ్చితంగా 30 రోజుల విండో పద్ధతిని అమలు చేయాలి అని చెప్తుంది. ఉదాహరణకి మనకి తెల్లదోమ ఉంది, అది మనకు ఎక్కువగా వైరస్ ని సృష్టిస్తుంది. నల్లి ఉంది, అది మనకు వెనక ముడతను సృష్టిస్తుంది. తామర పురుగు ఉంది, అది మనకు పై ముడతను తీసుకొస్తుంది. ఇలా మనకు ఎప్పుడైతే పురుగుల యొక్క ఉధృతి ఉండి సమస్య వస్తుంది అనిపించినప్పుడు ఆ సమయంలో మనం ఈ విండో పద్ధతిని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు అనంటే, ఇక్కడ పురుగుల యొక్క ఒకటి కంటే ఎక్కువ తరాలు, జనరేషన్స్ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనకు తల్లులు ఉంటాయి, గుడ్లు లేదా వాటి పిల్లలు, ఇలా ఒక జనరేషన్ పురుగులు అనేది ఉండి తీవ్రంగా మన పంటను దాడి చేయడం జరుగుతుంది. సమస్యలను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాగా మనకు పురుగుల యొక్క ఉధృతి ఎప్పుడైతే మనకు పంటలో కనిపిస్తుందో ఆ సందర్భంలో మనము ఖచ్చితంగా 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ ని అమలు చేయాలని మనకు ఐఆర్ఏసి చెప్పడం జరుగుతుంది. ఈ 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ ని మనం రెండవ వీడియోలో చెప్పుకున్న పద్ధతి. ఇలా మనకు 2 రకాల పద్ధతులను ఇచ్చింది మనకు ఐఆర్ఏసి. మొదటిది సాధారణ పద్ధతి, పురుగు యొక్క ఉధృతి పెద్దగా లేనప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది మనకు పంట రకాన్ని బట్టి పురుగుల యొక్క ఉధృతి అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మనకు రెండవ పద్ధతి 30 రోజుల విండోయింగ్ స్ట్రాటజీ. దీన్ని మనం పురుగుల యొక్క ఉధృతి ఎప్పుడైతే కనిపిస్తుందో ఒక జనరేషన్ మనం కంప్లీట్ గా అక్కడికి నాశనం చేయాల్సి వస్తుంది. తల్లులను, పిల్లలను, గుడ్ల దశను, వీటన్నిటిని మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భంలో 100% మనం విండోయింగ్ స్ట్రాటజీని అమలు చేయాలని మనకు ఐఆర్ఏసి అనేది చెప్పడం జరిగింది. మొదటి వీడియోలో మనం మాట్లాడుకున్నది ఈ పద్ధతి, రెండవ వీడియోలో మనం మాట్లాడుకున్నది ఈ పద్ధతి. ఇలా మనకు 2 రకాల పద్ధతులు అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఈ 2 రకాల పద్ధతులు కూడా ప్రపంచవ్యాప్తంగా అగ్రికల్చర్ సైంటిస్టులు ఆమోదించిన పద్ధతులే. ఇందులో ఎలాంటి తప్పు లేదు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో చూసుకొని దానికి తగ్గట్టు పద్ధతిని ఎంచుకోవడమే నిజమైన సైంటిఫిక్ వ్యవసాయం. ఇక మనకు ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది అని మనం మాట్లాడుకుందాం కామెంట్ సెక్షన్ లో. ఈ విండో పద్ధతిని ఏ పంటలకైనా అమలు చేయొచ్చా అని కొంతమంది అడగడం జరిగింది. ఎస్ అండి, ఇది 30 డేస్ విండో పద్ధతి అనేది ఏ పంటలకైనా కూడా మనం అమలు చేయొచ్చు. మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, పంటలు వేరైనా కూడా రసం పీల్చి పురుగులు కానీ, కొరికి తినే పురుగులు కానీ, పురుగులు ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి, ఒకే రకంగా దాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే పంటలు వేరైనా పురుగు యొక్క శరీరము, దాని యొక్క పనితనము ఎక్కడున్నా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఏ పంటలకైనా 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ అనేది అమలు చేయాలి. ఇంకో 2-3 వ్యక్తులు కూడా అడగడం జరిగింది, ఈ 30 రోజుల విండో పద్ధతిని ఎలా లెక్కించాలి అని కూడా అడగడం జరిగింది. 30 రోజుల విండో పద్ధతిని ఎలా కౌంట్ చేయాలి అని అంటే, ఉదాహరణకు చూసుకుంటే మనము 10వ తారీఖు మొదటి స్ప్రే, 1వ స్ప్రే చేసినాం. ఈ 10వ తారీఖు నుండి మనకు మన యొక్క విండో కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే నెల 10వ తారీఖు ఏదైతే ఉందో అప్పటి వరకు మనకు 30 రోజులుగా విండోగా అనేది పిలుచుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు మొదటి స్ప్రే స్టార్ట్ చేస్తారో అక్కడి నుండే మనకు ఈ విండోను కౌంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ ని ఎప్పుడైనా కూడా అమలు చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇక ఒక క్లారిటీ రావాలండి మనకు రైతులకి. 2 రకాల పద్ధతులు ఇచ్చినప్పుడు రెండిట్లో మనము ఏ పద్ధతిని అనుసరిస్తే రైతుకు పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది, అలాగే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా రూపాయి కూడా దండగా కాకుండా, భయం లేకుండా అమలు చేయడానికి ఈ 30 రోజుల విండో పద్ధతి మాత్రమే అత్యంత పర్ఫెక్ట్ మరియు పవర్ఫుల్ పద్ధతి అవుతుంది. ఎందుకంటే దీనికి గల
ముఖ్యమైన 3 కారణాలు చూసుకుంటే, మొదటి కారణం వచ్చేసి మందుల ఖర్చు బాగా తగ్గుతుంది. సాధారణంగా రైతులు షాపుకు వెళ్ళిన ప్రతిసారి రకరకాల కాంబినేషన్లు, కొత్త బ్రాండ్లు కొని వేలకు వేలు తగలేస్తూ ఉంటారు. కానీ ఈ విండో పద్ధతి వల్ల రైతు ముందే ఒక ప్లాన్ ప్రకారం, విండో ప్లాన్ ప్రకారం మందులను గ్రూపును ఎంచుకుంటాడు. అనవసరమైన ట్యాంక్ మిక్సింగ్లు మరియు పదే పదే స్ప్రేలు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇక రెండవ రీజన్ వచ్చేసి పురుగుల యొక్క శాశ్వత నివారణ, కంప్లీట్ నాకౌట్. మనకు మొదటి పద్ధతిలో 8 నుండి 10 రోజులకు మందును మార్చే పద్ధతిలో మొదటి స్ప్రేకు చావకుండా బ్రతికిన ఆ 20% బలమైన పురుగులు తర్వాత మందును కూడా తట్టుకునే శక్తిని అనేది, రెసిస్టెన్స్ అనేది పెంచుకుంటాయి. కానీ ఈ 30 రోజుల విండో పద్ధతిలో 30 రోజుల వ్యవధిలో ఒకే గ్రూప్ కు చెందిన మందును 2 సార్లు కొట్టడం వలన మొదటి స్ప్రేకు దెబ్బతిన్న పురుగులను రెండవసారి స్ప్రే అనేది నాకౌట్ చేస్తుంది. ఆ జనరేషన్ పురుగులు అనేవి పూర్తిగా రెండో స్ప్రే దెబ్బకి అనేది తుడిచిపెట్టుకుపోవడం జరుగుతుంది, అంటే చనిపోవడం జరుగుతుంది. ఇక మూడవ రీజన్ చూస్తే అమలు చేయడం చాలా ఈజీ. ప్రతి 10 రోజులకి ఇప్పుడు ఏ గ్రూప్ కొట్టాలి అని రైతుకి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. నెల రోజులకి ఒకే గ్రూప్, తర్వాతి నెలకి ఇంకో గ్రూప్. ఇది మైండ్ లో పెట్టుకోవడం రైతుకు చాలా తేలిక. ఈ 3 రీజన్స్ వలన మనకు ఎవరైనా ఎప్పుడైనా భయం లేకుండా ఇంప్లిమెంట్ చేయడానికి ఏ సందర్భంలోనైనా ఈ 30 డేస్ స్ప్రే విండో సిస్టమే మనకు అత్యంత పవర్ఫుల్ స్ట్రాటజీ అని మనకు IRAC సైన్స్ అనేది చెప్తుంది. ఇలా ఈ పద్ధతిని మీరు ఏ పంటకైనా ఏ సీజన్ లోనైనా కళ్ళు మూసుకొని అమలు చేయొచ్చు. ఈ 30 రోజుల విండో పద్ధతి అనేది రైతు జేబుకు రక్షణ కల్పించే అసలైన ఆయుధం. ఇది ఈ రోజు వీడియో. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. మొదటి వీడియోలో నేను చెప్పింది సాధారణ రొటేషన్ పద్ధతి అని మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండవ వీడియోలో నేను చెప్పింది 30 రోజుల విండో పద్ధతి, IRAC యొక్క మాస్టర్ ప్లాన్ అని మీకు అర్థమైంది. ఈ విధంగా మనకు 2 రకాల స్ట్రాటజీస్ ఇచ్చింది అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. నేను 2 వీడియోలు చెప్పింది కూడా 2 రకాల పద్ధతులు. ఇది ఈ రోజు వీడియో. మీకు 2 వీడియోల మధ్య క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి సైంటిఫిక్ సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ లక్ష్మణ్. జై హింద్, జై జవాన్.